వర్షం పడుతున్న రాత్రి రోడ్డు మీద ఒంటరిగా బైక్ మీద వెళ్తున్న కిరణ్‌కి ఒక్కసారిగా ఒక చిన్న అమ్మాయి కనిపించింది. తెల్లటి డ్రెస్, చేతిలో పాత బొమ్మ. ఆమె కళ్ళలో భయం. "అన్నయ్య, నన్ను ఇంటికి తీసుకెళ్తావా?" అని అడిగింది. కిరణ్ కొంచెం సందేహపడ్డాడు, కానీ ఆ పిల్ల ముఖం చూసి ఒప్పుకున్నాడు. ఆమె చెప్పిన అడ్రస్ ఒక అడవి లోపల ఉన్న పాత ఇల్లు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి తలుపు స్వయంగా తెరుచుకుంది. "నువ్వు లోపలికి రా" అని ఆ పిల్ల నెమ్మదిగా చెప్పింది. లోపల చీకటి గోడల మీద పాత ఫోటోలు, ఒక్కో ఫోటోలో అదే అమ్మాయి, కాని వయసులు మారు ఉన్నాయి. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. "ఇవి ఎవరి ఫోటోలు?" అని అడిగాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా నవ్వింది. "ఇవి నన్ను ఇంటికి తీసుకువచ్చిన వాళ్ళవి." కిరణ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. తలుపు మూసుకుపోయింది. అప్పుడే గోడలో ఒక ఫోటో వెలిగింది. అది కొత్తగా తీసిన ఫోటో. అందులో కిరణ్ ఆ అమ్మాయి పక్కన నిలబడి ఉన్నాడు. అతను షాక్ అయ్యాడు. "ఇది ఎలా?" ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పింది. "నువ్వు నన్ను ఇంటికి తీసుకురాలేదు కిరణ్. నువ్వే ఎప్పటినుంచో ఇక్కడికి రావాల్సిన వాడివి." ఒక్కసారిగా కిరణ్ కళ్ళు మూసుకుపోయాయి. మరుసటి రోజు న్యూస్లో బ్రేకింగ్. నిన్న రాత్రి బైక్ యాక్సిడెంట్, కిరణ్ అక్కడికక్కడే మృతి. కెమెరా జూమ్ అవుతుంది. అదే పాత ఇల్లు, గోడ మీద కొత్త ఫోటో. ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన కిరణ్ నవ్వుతున్నాడు.